వనరా జీవితం నేర్పే పాఠం అనే ఈ కార్యక్రమంలో ఈ రోజున మనము యాకోబు జీవితాన్ని చూడబోతున్నాం. యాకోబు పేరుకు అర్థము మడిమ పట్టినవాడు లేకపోతే మోసగాడు అనే అర్థం. యాకోబు తండ్రి పేరు ఇస్సాకు, యాకోబు తల్లి పేరు రిబ్కా. యాకోబు యొక్క అన్నగారి పేరు ఏసావు. యాకోబు భార్యల పేర్లు, ఇద్దరు భార్యలు లేయా రాహేలు, అలాగే ఇద్దరు ఉపపత్నులు ఉన్నారు జిల్ఫా బిల్ఫా. యాకోబుకి మొత్తము 12 మంది కుమారులు, ఒక కుమార్తె, ఆమె పేరు దీనా. యాకోబు యొక్క కుమార్తె పేరు దీనా. యాకోబు పేరును దేవుడు మార్చుకున్నాడు ఇజ్రాయేల్ గా. ఇజ్రాయేలు అని అనగా దేవునితో పోరాడిన వాడు అని అర్థం. యాకోబు మామ పేరు లాభాను. యాకోబు 187 సంవత్సరాలు బ్రతికాడు. యాకోబు మొత్తం ఈ భూమి మీద 147 సంవత్సరాలు జీవించాడు. యాకోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన మొదటి స్థితి, ఆయన సాధువు అయ్యుండి గుడారంలో నివసించువాడు. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనంలో యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను రాయబడింది. అంటే ఆయన వృత్తి దాదాపు గుడారంలో నివసించేవారు. ఆ యొక్క గొర్రెల పెంపకం గాని లేకపోతే వ్యవసాయం గాని ఈ విధంగా ఉన్నాడు. తన అన్నయ్య ఏసావు వేటగాడై ఉండి అడవిలో వేటాడుతూ ఉండేవాడై ఉన్నాడు. అయితే ఈయన సాధువైన స్వభావం కలిగిన వాడేమి కాదు, గాని సాధువు అయి ఉండేను అంటే ఆ యొక్క గొర్రెల పెంపకము లేకపోతే వ్యవసాయ తీరును బట్టి యాకోబు మనకు కనబడుతున్నాడు. మొదటి స్థితి కష్టపడే తత్వం కలిగిన వ్యక్తే. చేసిన పని అన్నను, తండ్రిని, మామగారిని మోసం చేయడం. ఆదికాండం 27వ అధ్యాయం 19వ వచనం. అందుకే యాకోబు, నేను ఏసావు అని నీ జ్యేష్ఠ కుమారుడును, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండుము, నేను వేటాడి తెచ్చిన దాన్ని తినమను. ఇక్కడ గమనించినట్లయితే యాకోబు పేరుకు అర్థం మోసగాడు. ఆ మోసగాడి రీతిగానే బతికాడు. తల్లి గర్భంలోంచి వచ్చేటప్పుడే మోసం చేయాలని చూశాడు. అంటే మొదటగా కౌలు పిల్లలు యాకోబు, ఏసావు కౌలు పిల్లలు. మొదటగా పుట్టబోయేవాడు ఏసావు. పుడుతూ ఉండగా వాడి ముందు రాకుండా పట్టుకుందామని లాగేద్దామని ప్రయత్నించాడు యాకోబు. ఆ యొక్క కాలును పట్టుకున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే తల్లి గర్భం మొదటగా ఏసావు వెళ్తుంటే ఆయన కాలు పట్టుకుని ఆపాలని ప్రయత్నించిన వాడు అది మడిగున పట్టుకుని బయటకు వచ్చాడంట. అందుకే ఇక్కడ గమనించినట్లయితే అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మోసం చేయడం నేర్చుకున్నాడు. నేనే బయటికి రావాలి. సరే, తర్వాత తండ్రిని మోసగించాడు. తండ్రిని తల్లి మాట విని తండ్రిని మోసగించాడు. ఏసావు గడ్డం తీసుకుని ఏసావులాగా బయలుదేరి, అయ్యా నేనే ఏసావునే అని తండ్రి, కనబడిన తండ్రిని, గుడ్డివాడైన తండ్రిని అంటే కనబడతలేదు ఇస్సాకు సమయంలో తండ్రిని మోసగించాడు. నేనే నీ పెద్ద కుమారుడిని నన్ను ఆశీర్వదించంటే తినేసాను ఆశీర్వదించు. అన్నని ఆకలితో ఉన్నాడు. అన్నయ్య ఏదో ఆహారం అడిగాడు. ఆడు అలసిపోయి అడవిలో మొత్తం తిరిగి అన్నయ్య వచ్చినప్పుడు తమ్ముడు కొంచెం ఆహారం పెట్టరా అంటే ఏం చేసాడు ఈయన, ఒరే నా అన్న కష్టపడి వచ్చాడు, పాపం ఏం దొరకలేదు, వాడికి అన్నం పెడదాం అనుకోలా. ఏం చేసాడు, ఎర్ర చిక్కుడుకాయల కూర అనుకుంటూ, నీకు ఈ కూర కావాలంటే నీ జ్యేష్ఠతో నాకు ఇచ్చే ఆడోకి ఇచ్చాడండి. సరే తీసేసుకో, అది నాకు కూడాడుతుందా, నువ్వు నాకు కూడాడుతున్నావు కాబట్టి జ్యేష్ఠతో నువ్వు తీసుకో అన్నాడు. అన్నని మోసగించాడు. ఆ తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే తండ్రిని మోసగించాడు. వెళ్ళి ఆఖరికి లాభం దగ్గరికి వెళ్ళాడు. మామ దగ్గరికి వెళ్ళాడు. రిబ్కా యొక్క అన్న మామ అవుతాడు కాబట్టి మామ దగ్గరికి వెళ్ళి ఏదో బతుకు తెరువు కోసం నేర్చుకోవాలి, కానీ తన అన్న చెబుతాడు అక్కడ ఉంటే. కాబట్టి ఇక్కడ పారిపోయి ఇచ్చినాడు. ఏం చేయాలండి, మంచిగా పని చేయాల్సినాడు. కాస్త చిన్న కుమార్తెని లైన్లో పెట్టాడు, ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. అది మోసమే. నీకు మోసాలు చేస్తూ ఉన్నాడు మోసగాడైన యాకోబు. అలాంటి యాకోబు జీవితాన్ని గమనిస్తే చేయని పని ఏంటంటే దేవుని వదలలేదు. యాకోబు మొదటి స్థితి సాధువై గుడారంలో ఉన్నాడు. ఏం చేశాడు ఆయన జీవితం అంటే మోసం చేస్తూనే ఉన్నాడు, మోసగిస్తూనే ఉన్నాడు. మరి చేయని పని ఏంటంటే దేవుణ్ణి వదలలేదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఏమొచ్చినా, ఎంత పరిస్థితులు వచ్చినా, ఎంత గడ్డు పరిస్థితులు వచ్చినా దేవుని మాత్రం విడిచిపెట్టలేని వాడు యాకోబు. ఆదికాండం 32:36లో ఆయన తెల్లవార్చున్నది కనుక నన్ను పోనిమ్మని కాదు, నువ్వు నన్ను ఆశీర్వదించేనే కానీ నేను పోనీయనని, నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనివ్వనని దేవునితో పోరాటం చేస్తున్నవాడు, దేవునితో గోజాడి విజయం పొందుకున్నవాడు. దేవుని నిన్ను వదలను ప్రభువా, నన్ను ఒక సహాయం తెచ్చి నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనివ్వనని మొరపెట్టినప్పుడు దేవుడు అప్పుడు ఆయన పేరు మార్చాడు. యాకోబు ఇంతకు ముందు నువ్వు మోసగాడువు, కానీ ఇప్పుడు నువ్వు ఇజ్రాయేలు అనబడదు అనగా దేవునితో పోరాడి గెలిచిన వాడు. పోరాడి గెలిచిన అంటే వ్యాధి అంటే నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలను,
అనే రీతిలో ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తి యాకోబు. యాకోబు జీవితాన్ని చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. యాకోబు జీవితాల్లో త్వరగా మనం చూసుకోవాలి కాబట్టి ఆయన మోసగాడైన వ్యక్తిని దేవుడితో పోరాడి 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 తన జీవితాన్ని మార్చుకున్నాడు యాకోబు. ఆయన జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే యోబు 17:9 అయితే నీతిమంతులు తమ మార్గమును విడుక ప్రవర్తించెదరు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. దేవుని వాక్యం చెప్తుంది. దేవుడితో నిలబడ్డవారు, దేవుని మార్గంలో నడిచేవారంట బలం పొందుతారంట. మనం నిత్యనూతన బలము ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని విడిచిపెట్టేవారమై ఉండకూడదు. ఆ యొక్క యాకోబు వలె దేవుని గోజాడాలి. దేవుని పొందుకునేంత వరకు నీ జీవితంలో దేవుని అడుగుతూనే ఉండాలి. నీ జీవితంలో ఏదైనా ఆ కొరత ఉన్నదా, నీ జీవితంలో ఏదైనా పరిస్థితి ఆగి ఉన్నదా, దాన్ని నువ్వు పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో గోజాడు, దేవుని అడుగు, పొందుకునేంత వరకు అడుగు. కొంతమంది ప్రార్థన చేస్తారండి, ప్రభువా నాకు ఇచ్చే, అయిపోయింది ఆ ప్రార్థన, ఇంకోసారి ఇప్పుడు చేయడు. నీ జీవితంలో పొందుకోవాలంటే పొందుకునేంత వరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మీరు? నీ జీవితంలో కార్యం జరగాలంటే ఆ కార్యం వరకు పొందుకునేంత వరకు ఎంతమంది ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. దేవుడు వింటున్నాడు, ఒకరోజు సమాధానం ఇస్తాడు. యాకోబు జీవితం, నిన్ను కదలనివ్వను ప్రభువా, నన్ను ఆశీర్దిస్తేనే కానీ అన్నాడు. ఖచ్చితంగా దేవుడు యాకోబుని ఆశీర్దించాడు. నన్ను ఆశీర్దించబోతున్నాడు కాబట్టి పట్టు వదలక నాకు చెయ్యి 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 అని దేవుడు మొరపెట్టు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. యాకోబు జీవితాన్ని చూసుకున్నాం. యాకోబు జీవితాన్ని చాలా మంచి పాఠాలు నేర్చుకున్నాం. ఆయన మోసగాడైనప్పటికీ తన జీవితాన్ని దేవుడు మార్చాడు. ఈ రోజు నీ జీవితం ఏ విధమైనప్పటికీ దేవుని వదిలిపెట్టక ఆయన పట్టుకుంటే నీ జీవితం మార్చబడుతుంది. వందనాలు. యాకోబు జీవితంలో నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీ సమాధానాలు తెలియచ్చు. యాకోబు జీవితం నుంచి కొన్ని ప్రశ్నలు. మొదటి ప్రశ్న, యాకోబు పేరుకు అర్థం ఏమి? మొదటి ప్రశ్న, యాకోబు పేరుకు అర్థం ఏమి? రెండవ ప్రశ్న, యాకోబు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? రెండవ ప్రశ్న, యాకోబు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? మూడో ప్రశ్న, యాకోబుకున్న ఉపపత్నులు ఎంతమంది? మూడో ప్రశ్న, యాకోబుకున్న ఉపపత్నులు ఎంతమంది? నాలుగో ప్రశ్న, యాకోబుకి ఎంతమంది కుమారులు? నాలుగో ప్రశ్న, యాకోబుకి ఎంతమంది కుమారులు? ఐదో ప్రశ్న, యాకోబు యొక్క తల్లి పేరు ఏమి? ఐదో ప్రశ్న, యాకోబు యొక్క తల్లి పేరు ఏమి? మీ సమాధానం కామెంట్ చేయండి. వందనాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, మీ యొక్క అమూల్యమైన కామెంట్ ని తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రాముఖ్యంగా ఈ వీడియోని ఇతరులతో షేర్ చేసుకోండి. వందనాలు.